అండ్ ఇక్కడ సెంటిమెంటల్ థింగ్ ఏంటంటే, ఈ మొత్తాన్ని బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కూడా మన ఆర్మీ వాళ్ళు గానీ, లేకపోతే మన ప్రభుత్వం గానీ, ఇద్దరు లేడీ ఆఫీసర్‌ను పెట్టి దీని గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అంటే ఎంత సెంటిమెంటల్ థింగ్ అంటే, మనం చూసాం అసలు అక్కడ పెహల్గాంలో చనిపోతే నిజంగానే మన అవును. వాళ్ళ బొట్టు చెరిపేసి సింధూరాన్ని చెరిపి, ఈరోజు అదే సింధూరాన్ని అవును. మేము సింధూర్ అని చెప్పి నిలబెట్టినాం. వాళ్ళకు ఆ ఇన్సిడెంట్‌ని తీసుకొని దృష్టిలో పెట్టుకొని ఇద్దరు లేడీ ఆఫీసర్స్‌తో ఆఫీసర్స్. కూడా దీన్ని బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. అవును. దీన్ని కూడా మనం ఎలా చూడొచ్చు సార్? నిజమే. దాంతో పాటు ఇంకోటి 1965 వార్ అప్పుడు పాకిస్తాన్ వార్ జరిగింది కదా! హ్మ్. దాంట్లో బ్రిగేడియర్ ఉస్మాన్ హ్మ్. ఆ రోజు నాయకత్వం వహించింది అక్కడ. హ్మ్. ఇవాళ ఇక్కడ ఇప్పుడు ఈ స్ట్రైక్‌కి ఇవాళ నిన్న రాత్రి జరిగిన దానికి లెఫ్టినెంట్ కల్నల్ సోనియా ఖురేషి. హ్మ్. అంటే అక్కడ మీరు అది కూడా ఆలోచించండి. అంటే ఇక్కడ మతానికి సంబంధం లేదు. భారతీయులు ఎవళ్ళైనా సరే భారతదేశాన్ని ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? హ్మ్. భారత సైన్యం ఏ విధంగా పనిచేస్తుంది? అండ్ ఇక్కడ పాకిస్తాన్‌కి మనకు యుద్ధం గాదు. పాకిస్తాన్ ఆర్మీతో మనకు యుద్ధం గాదు. ఉగ్రవాదులతో మనకు యుద్ధం. ఉగ్రవాదులతో యుద్ధం. నేను ఇందాక అదే అంది. మీకు ముందు పాకిస్తాన్ చేతులు కట్టేశారు. హ్మ్. అంటే వాళ్ళ ముందు ప్రపంచ దేశాల మధ్యలో ఒంటరైపోయింది. ఏ దేశం కూడా నమ్మట్లా. పాకిస్తాన్ ఉగ్రవాదం సపోర్ట్ చేయట్లేదంటే ఏ ప్రపంచంలో ఏ దేశం ఆఖరికి వాళ్ళు నమ్ముకుని చైనా కూడా నమ్మట్లా. హ్మ్. చైనాని మనం నమ్మొచ్చంటారా సార్? మనం నమ్మాల్సిన అవసరం ఏంది? చైనా ఎంతో మనం అంత ఈక్వల్ కదా మనం. హ్మ్. చైనా రెండో ఆర్థిక వ్యవస్థతే మనం ఇవాళ నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. రేపు ఒక ఒక సంవత్సరంలోపు మనం మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నాం. హ్మ్. కాబట్టి చైనా మనకేం సపోర్ట్ చేయక్కర్లేదు. హ్మ్. మనకు మనమే ఏది అంటే గతంలో కూడా అగ్రదేశం కింద పెరుగుతున్నాం. గతంలో కూడా ఇది గుంటనక్కలా వ్యవహరించి కొంచెం వాళ్ళకి పాకిస్తాన్ సపోర్ట్ చేయడం అదంతా చూసాం ఇప్పుడు మనం. చేస్తున్నారు. హ్మ్. పాకిస్తాన్‌కి నేను అందాక అదైతే బ్యాక్ ఎండ్ సపోర్ట్. హ్మ్. ఫ్రంట్ ఎండ్ సపోర్ట్ చేయలేరు ఆళ్ళు. హ్మ్. బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తారు. చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు మీకు ఆయుధాలుంటాయి. హ్మ్. ఆయుధాలతో పాటు ఆయుధాలు ఉపయోగించే సామర్థ్యం, ధైర్యం, సాహసం ఉన్న ఆర్మీ ఉండాలి. అండ్ ఆర్మీ గురించి మనం మాట్లాడితే అదే అక్కడే మీకు దానికి ఒక ఉదాహరణ చెప్తా మీకు. హ్మ్. పాకిస్తాన్‌తో ఫస్ట్ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నప్పుడు 1964 వార్ జరిగింది. హ్మ్. ఆ వార్‌లో పాకిస్తాన్ దగ్గర అమ్యునిషన్ ఎక్కువ ఉంది. సాబర్ జెట్లు ఉన్నాయి. ఇది అమెరికా ఇచ్చిన సాబర్ జెట్లు ఉన్నాయి. హ్మ్. అమెరికా ఇచ్చిన పఠాన్ ట్యాంకులు ఉన్నాయి. హ్మ్. మన దగ్గర అయన్నీ ఏమి లేవు. హ్మ్. ఆ సాబర్ జెట్లకు పోటీగా మన దగ్గర ఉందేంటంటే బెంగుళూరులో తయారు చేసిన నాటు విమానాలు. హ్మ్. చిన్నయి. హ్మ్. అదే అంటే వాళ్ళ అమ్యునిషన్ ఎక్కువ ఉంది. మనం ఈజీగా గెలవగలం అనుకుంటే హ్మ్. ఏమైంది ఫలితం? నాటు విమానాలతో సాబర్ జెట్లను పడగొట్టారు. మొత్తం ఆర్మీ పఠాన్ ట్యాంకులను నాశనం చేస్తే ఆ ఒక్క వార్‌తో అమెరికాకి సంబంధించిన సాబర్ జెట్లను, పఠాన్ ట్యాంకులను కొనటం మానేశారు అందరూ. అవును. ఏ దేశం కొనలా ఇక ఆ తర్వాత. ఎందుకంటే దాని విలువ పడిపోయింది. హ్మ్. అంటే ఆర్మీ దానికి ఇంకొక ఉదాహరణ మీకు ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన పోతరాజు, హవల్దార్ పోతరాజు అనే అతను ఉంటే మామూలు గన్నుతో కొండ మీద నుంచి సాబర్ జెట్‌ని కూల్చేసాడు. మామూలుగా మీకు అది ఆ రోజు పేపర్‌లో పెద్ద గొప్పగా అతను ఫోటో ఏసేసారు. హ్మ్. అంటే మన సామర్థ్యం మీకు మనుషులకి, ఆర్మీకి సామర్థ్యం ఏ విధంగా ఉంది. అలాగే ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు 1972 వార్ జరిగింది కదా! హ్మ్. అవును. బంగ్లాదేశ్ విడిపోయింది కదా! ఆ! విడిపోయినప్పుడు ఏమైంది? 93,000 మంది ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ, బంగ్లాదేశ్‌లో ఉన్న ఆర్మీ జనరల్ మానేక్ షా హెచ్చరికతో జగజీత్ సింగ్ అరోరా ఆ రోజు అక్కడ హ్మ్. ఆపరేషన్ చేసింది. హ్మ్. జగదీష్ సింగ్ అరోరా సమక్షంలో ఆయుధాలు వదిలేసి 93,000 మంది ఆర్మీ లొంగిపోయారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా సరే హ్మ్. 93,000 మంది సైనికులు లొంగిపోయిన చరిత్ర ఉందా? లేదు. మరి ఆ రోజు లొంగిపోయారు. అవును. అంటే ఊరికే నేను ఏంటంటే ఒక ఉదాహరణ మన మన సైనిక దళాల యొక్క సామర్థ్యం గురించి చెప్పడానికి చెప్తున్నా. హ్మ్. ఇవాళ కూడా అదే కదా! ఫుల్లు ఫుల్ కెపాసిటీ వార్ కాకుండానే హ్మ్. ఇవాళ మీకు ఉగ్రవాద స్థావరాలన్నింటినీ తుడిచిపెట్టేసారు 9. హ్మ్. ఇంకా అంటే ఇప్పుడు ఇందాకే జనరల్ నరవణే అని మన ఎక్స్ ఆర్మీ చీఫ్ హ్మ్. ఆయన ఒక ట్వీట్ చేశాడు. హ్మ్. పిక్చర్ అభి బాకీ హై అని. హ్మ్. ఇంకా బాకీ ఉంది. ఇంకా ఉంది, అప్పుడే ఏమైంది సినిమా ఉందని. హ్మ్. అంటే ఏంటి ఇంకొక 12 ఉన్నాయి కదా! ఆ 12 స్థావరాలను కూడా హ్మ్. కొట్టేస్తారు. దాంట్లో ఏం అనుమానం లేదు. హ్మ్. ఎంత జాగ్రత్త పడిన వాళ్ళు హ్మ్. ఆట్లి మీద కూడా స్ట్రైక్ జరుగుతుంది.
ఇప్పుడు పాకిస్తాన్ ఏంటంటే అడకత్తెలో పడింది. వార్ అనుకోవాలా, ఇది వార్ కాదు. ఇండియాకి ఈ ఉగ్రవాదుల మీద చర్య తీసుకునే హక్కు ఉందని చెప్పి అమెరికా మాట్లాడుతుంది, ఇజ్రాయెల్ మాట్లాడింది, అనేక దేశాలు మాట్లాడి, రష్యా కూడా ఇప్పుడు ఏం చెప్తుంది పాకిస్తాన్కి, మీరు చర్చలు చేసుకోండి, యుద్ధం వద్దా అంటుంది. అంతేగాని ఇండియా చేసిన పని ఎవరో కూడా ఖండించట్లా. అండ్ అమెరికా అధికారులు కూడా కొంతమంది మీకు ఆ హక్కు ఉందని చెప్తున్నారు. మీకు పాకిస్తాన్ వాళ్ళకి ఒక ఇంటిమేషన్ కూడా ఇచ్చారు. అంటే ఒక ఎట్లా చెప్పాలి, ఇంకా ఇది ఒక ఇంటిమేషన్, వెళ్ళకండి, హెచ్చరిక, వెళ్ళకండి, వాళ్ళతో యుద్ధానికి వెళ్ళకండి, ఏదన్నా సెటిల్మెంట్ చేసుకోండి అంటే ఇక్కడ అమెరికా కూడా కొంచెం భయపడుతుందని అది కూడా భయపడతాం కాదు, వాళ్ళకి మన సామర్థ్యం తెలుసు, మన సైనిక దళాల సామర్థ్యం తెలుసు కాబట్టి ఇప్పుడు ఇవాళ ఒక మా ఎమ్యూనిషన్ పరంగా చూస్తే ఆర్మీ కానీ ఎమ్యూనిషన్ కానీ ఇవన్నీ చూస్తే మన భారతదేశంలో సగం బలం కూడా లేదు పాకిస్తాన్ ఆర్మీకి. ఆర్మీ కూడా మనకున్న ఆర్మీలో సగమే ఉంది వాళ్ళకి. అండ్ మొన్న ఒక వీడియో చూసా సార్, అంటే భారత్తో యుద్ధమే వద్దని చెప్పేసి ఒక ఆర్మీ జవాన్ పాకిస్తాన్ కాదు, ఇవాళ ఇందాక పాకిస్తాన్లో ఏడుస్తున్నాడు, మీకు వచ్చినాయి కదా వీడియోస్ వచ్చినాయి కదా, పాకిస్తాన్లో యుద్ధం వద్దని రోడ్డు మీదకి వస్తున్నారు, ఏడుస్తున్నారు, ఆర్మీ వాళ్ళు ఏడుస్తున్నారు యుద్ధం. ఆర్మీ వాళ్ళేమో మేము ఏది జాయిన్ అవ్వం వెళ్ళిపోతాం అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి దే నో ది ఫ్యాక్ట్, ఏం జరుగుతుందనేది అలా తెలుసు. ఏదో చూస్తా ఎవరు ఇదవుతారు, వాళ్ళ పాకిస్తాన్లో ఉన్న పాలకుల వాళ్ళకి సంబంధించి వాళ్ళ యొక్క దుర్మార్గం కోసం, వాళ్ళ లబ్ధి కోసం సామాన్యులు ఎందుకు బలవ్వాలి? ఇవాళే వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు ఫైనాన్షియల్గా. రేపు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఆపేశారు అనుకోండి, IMF లోన్ ఆపేసింది అనుకోండి, అది ఇబ్బందే. వారు వచ్చినప్పుడు ఇంకా ఇది ఆర్థికంగా ఇబ్బంది పడతారు. ఇవన్నీ ఎదుర్కొని సామాన్యులు ఎందుకు ఎదుర్కోవాలి? వీళ్ళ కోసం, వీళ్ళు ఈ ఉగ్రవాదుల కోసం వాళ్ళు ఎందుకు ఎదుర్కోవాలి? అది కదా ప్రశ్న అక్కడ. అండ్ ఇక్కడ మన ఆర్మీ వాళ్ళు కూడా ఎంత గొప్ప వాళ్ళంటే, ఎట్లా చెప్పాలంటే, ఇంకా అక్కడ మిగతా ప్రజలు ఎవరైతే ఉన్నారో అమాయకులు, ఒక్కరికి కూడా కనీసం ఇది చేయకుండా, హాని తలపెట్టకుండా ఓన్లీ ఉగ్రవాద సంస్థలని చేయడం అంటే ఇక్కడే మనము క్లియర్ కట్గా చూడొచ్చు. ఎక్కడ ఇది జరిగింది కదా, అంత ప్రెషర్ స్ట్రైక్ చేశారు కదా మన వాళ్ళు. దానికి వాళ్ళు ఫేస్ సేవింగ్ కోసం వాళ్ళ ఆర్మీ కాల్పులు జరిగితే మన బార్డర్లో 8 మంది మన భారతీయులు మామూలు చనిపోయారు. అంటే ఏంటి, ఇక్కడ వాళ్ళు ఏదో గుడ్డితనంగా చేసినట్టు, ఏదో ఏది మేము కూడా ఏదో కాల్పులు జరిపామని ప్రజలకు చూపించాలని చూస్తున్నారు తప్ప, అక్కడ మనం ఖచ్చితంగా ఏదైతే కావాలనుకున్నామో, ఏదైతే పాఠం నేర్పాలనుకున్నామో, ఏదైతే భారతదేశం గౌరవం నిలబెట్టాలనుకున్నామో అది ఈ దాడి ద్వారా జరిగింది. అది నిలబెట్టగలిగాం. రెండోది, ఇప్పుడు ఇందాక ఎమ్యునిషన్ గురించి వస్తే, ఇప్పుడు వాడిని నిన్న స్ట్రైక్లో వాడిని 3 ఒకటి సీల్ మిసైల్స్, అది దాదాపు 250 కిలోమీటర్ల వరకు స్ట్రైక్ చేస్తుంది. ఆ మిసైల్ వాడారు, ఏది మిరేజ్ దీనిలో నుంచి, ఇది రాఫెల్ విమానాల నుంచి. అట్లాగే హానర్ బాంబ్స్, అవి ఏంటంటే ఈ ఇది 50 నుంచి 70 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. బంకర్స్ను బిల్డింగ్స్ని పేలుస్తాయి. అంటే వీళ్ళు బంకర్లు పెట్టుకుని ఉంటారు కదా ఉగ్రవాదులు, ఆ బంకర్స్ని బ్రేక్ చేయడం కోసం దాన్ని వాడారు. మూడోది ఏంటంటే లాటరింగ్ మ్యూనిషన్స్, అంటే ఇది మన ఇవి ఉంటాయి కదా ఉగ్రవాద శిబిరాలని పసికట్టడం, ఎక్కడున్నాయో చూడటానికి డ్రోన్స్. ఈ 3తోనే ఇంత విలయం సృష్టించారు. నిన్న పాకిస్తాన్ ఏదో వాళ్ళు ఎంతసేపు ఏంటి, మాకేదో ఇది ఉంది, ఏది మన అణుబాంబులు ఉన్నాయి, మేమేదో చేసేస్తాం అని చెప్పి అన్నారు కదా. నిన్న భద్రతా మండలిలో అది కూడా రావాలి. మీరు ఆ విధంగా మాట్లాడతాం, ఎందుకు మాట్లాడారు? మీరు మిసైల్స్ టెస్ట్ ఎందుకు చేశారు? దానికి సమాధానం లేదు వాళ్ళకి. వాళ్ళు ఏదో మిసైల్ టెస్ట్ చేస్తే మనకు బ్రహ్మోస్ ఉంది. బ్రహ్మోస్ మిసైల్ పాకిస్తాన్లో ఏ మూలైనా సరే స్ట్రైక్ చేయగలదు, ఎక్కడైనా స్ట్రైక్ చేయగలదు బ్రహ్మోస్ మిసైల్. సో ఏ విధంగానూ ఇండియాకి సాటి రాదు, ఎక్కడ దరిదాపుల్లో కూడా ఉండదు. ఒకవేళ మనతో యుద్ధం వాళ్ళు రారు సామాన్యంగా, ఒకవేళ వస్తే మాత్రం మళ్ళీ పాకిస్తాన్ బెలూచిస్తాన్ అయిపోతుంది తప్ప, ఇదివరకు అట్లా పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయిందో, మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ బెలూచిస్తాన్ విడిపోవటం,
ఆ పక్క నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఎదుర్కోవాలి వీళ్ళు, ఇంకో పక్క నుంచి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఎదుర్కోవాలి, ఈ పక్క నుంచి భారతదేశాన్ని ఎదుర్కోవాలి. కాబట్టి అది వాళ్ళకి కాదు. పాకిస్తాన్గా ఉండాలంటే వాళ్ళు ఈ ఉగ్రవాదుల మొత్తాన్ని వాళ్ళ దగ్గర నుంచి తరిమేసి క్లీన్గా ఉండి భారతదేశంతో కాస్త కూస్త స్నేహంగా ఉండటమో, లేకపోతే వాళ్ళు ఇటువంటి పనులు చేయకుండా ఉంటే పాకిస్తాన్ అనేది మనుగడలో ఉంటుంది. లేకపోతే నెమ్మదిగా పాకిస్తాన్ అనేది కనుమరుగైపోతుంది.